రైట్, దేవునికి స్తోత్రం. మంచిది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలన చేస్తే 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక మాట తెలియపరుస్తున్నాడు వాక్యములో. ఏమని మాట్లాడుతున్నాడంటే, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉండాలి. మనమందరం ఎవరమంట? క్రీస్తులో పాలివారము కాబట్టి క్రీస్తుని మనం మన జీవితాల్లో ఏమై ఉండాలా? ధరించుకొని ఉండాలి. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తుని ధరించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. వింటున్నారా నా మాట? క్రీస్తుని మనం ధరించుకొని ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందరైతే బాప్తిసము తీసుకొని ఉన్నారో వారందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉండాలి. అంటే క్రీస్తుని ధరించుకొని ఉండడం అంటే క్రీస్తు యొక్క పేరు పెట్టుకొని ఉండడం కాదు. బాప్తిసము తీసుకొని వెంటనే ఆ బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకొని బ్రతకడం మాత్రమే కాదు కదండి. బాప్తిసము తీసుకొని వెంటనే ఏదో మనం ఆదివారం తప్పకుండా ఇదిగో ప్రార్థనకి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం కలిగి రావడమే మాత్రమే కాదు. కేవలం మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రభు యొక్క బలలో ఇదిగో చేయి పెట్టడమే కాదు. ప్రతిసారి ఏం చేయాలంట? బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంటే ఇదిగో ఆయనను ధరించుకొని ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తును ధరించుకొని ఉండాలి అంటే ఏ రీతిగా మనము క్రీస్తును ధరించుకోవాలి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేయాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో చాలా వ్యత్యాసాలు కనపడుతూ ఉన్నాయి. బాప్తిసము తీసుకున్నా సరే క్రీస్తు మనలో కనపడట్లేదు. మనం బాప్తిసము తీసుకున్నాం అనే విషయాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారమైన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. నేను ప్రార్థన చేస్తున్నాను ఈ వారంలో, ప్రభువా ఏ వాక్యాన్ని బోధించాలి అన్నప్పుడు ఎందుకో దేవుడు ఏ తలంపు ఇవ్వట్లేదు, త్వరగా ఏ ఆలోచన ఇవ్వట్లేదు. కారణం ఏంటో అర్థం కావట్లేదు. వారం అంతా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. గడిచిన వారంలో చెప్పిన మాటను మరలా నేను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఇదిగో ఈ రానున్న దినం ఇదిగో మరి ఏం మాట్లాడాలి నీ పిల్లలతో అన్నప్పుడు క్రీస్తు ఒకే ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. ఒక 2 రోజుల తర్వాత ఈ యొక్క మాటను ఎందుకో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏ మాటను గుర్తు చేస్తున్నాడంటే, నీవు దేనిని ధరించుకొని ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇదిగో క్రీస్తులో పాలివారై ఉన్న మీరు దేనిని ధరించుకొని ఉన్నారు? అసలు దేనిని మీరు ధరించాలి అనే ప్రశ్న ప్రతిసారి నాకు ఎదురవుతుంది, కానీ ఆ విషయాన్ని నేను గుర్తు చేసుకోవట్లేదు. అయితే వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇదిగో బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తుని ధరించుకోవాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేస్తే క్రీస్తును మనం ధరించుకోవట్లేదు అనేది 90% ప్రతి సంఘంలో కనపడుతుందండి, ప్రతి విశ్వాసిలో కనపడుతుంది. కారణం ఏంటంటే వారి స్వభావాలు మారట్లేదు, వారి తత్వాలు మారట్లేదు, వారి యొక్క జీవితాలు మార్చుకోవట్లేదు. ఏమండి, సీనియర్లు అయిపోతూ ఉన్నారు. ఎక్కడ? బాప్తిసం తీసుకొని 30 సంవత్సరాలు అవుతుందండి, బాప్తిసం తీసుకొని 20 సంవత్సరాలు అవుతుందండి, బాప్తిసం తీసుకొని ఇదిగో సంఘ స్థాపన అయిన వెంటనే నేను బాప్తిసం తీసుకొని ఉన్నానండి, రక్షణ పొందిన వెంటనే నేను బాప్తిసం పొందుకున్నానండి, కాబట్టి నేను మా సంఘంలో నేను చాలా సీనియర్నండి, నేను చాలా పేరు ప్రతిష్టతలు పొందిన వాడినండి, నేను చాలా ఘనత కలిగిన వాడనండి అని చెప్పుకోవడమే జరుగుతూ ఉంది. లేకపోతే ఇదిగో డినామినేషన్ బట్టి గర్వం పెరిగిపోతుంది, కానీ క్రీస్తుని వారిలో ధరించుకోవట్లేదు. ఇదిగో క్రీస్తుని మనం ఏం చేయట్లేదు తెలుసా? కనపరుచుకోవట్లేదు. క్రీస్తే మనలో ఉన్నాడు, మనం ధరించుకొని ఉన్నామని సంఘాలలో కనపడట్లేదు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. బాప్తిసము ఉన్న నీవు ఏ రీతిగా జీవిస్తున్నావు? ఇది ఎప్పుడో నేర్చుకోవాల్సిన పాఠం.
మనం ఎప్పుడు మనం పాటించవలసిన పాఠం. కానీ మన మన దురదృష్టం ఏంటంటే ఈరోజు కూడా మరలా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటో తెలుసా? మనము ఆత్మీయతలో నుండి తొలగిపోతూ ఉన్నాం. బాప్తిస్మం అనే ఆ యొక్క విధానంలో ప్రవేశించి కూడా బాప్తిస్మం అనే ఆ యొక్క దానిని మనము ఇదిగో కలిగి ఉండి కూడా మనము ఇదిగో క్రీస్తులో మనం ఉండట్లేదు, క్రీస్తును మనలో ధరించుకొని లేమనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి 4 విషయాలను మనం గుర్తు చేసుకొని మనము ఈ యొక్క సందర్భాన్ని మరలా మనము రీబిల్డ్ చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. మరలా మనం ఏమై ఉండాలో దాన్ని తిరిగి కట్టుకోవడం ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే సాక్ష్యములో ఆంధ్రయ్య గారు ఒక మాట అంటూ ఉన్నారు, మన జీవితంలో మనం ఇదిగో రొట్టెలో మనం పాలు పంచుకుంటున్నాము, కానీ ఇదిగో సరైన స్థితిలో మనం పాలు పంచుకోవట్లేదు, సరైన విధానంలో మనం తీసుకోవట్లేదు అని ప్రశ్నించారు. మరి మీకు అర్థమైందో లేదో, తండ్రి గారు ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఆ మాట కారణం ఏంటో తెలుసా? మన జీవితాలను చూస్తూ ఉన్నారు కదండి, సంఘములో ప్రతి ఒక్కరి జీవితాలను చూస్తూ ఉన్నారు. నేను కూడా మాట్లాడుతున్న మాట ఒకటే, ఈరోజు నీవు ఒకవేళ నీ జీవితాన్ని తిరిగి కట్టుకోకపోతే ఇదిగో కేవలం అది ఒట్టి రొట్టె అవుతుంది, ఒట్టి ద్రాక్షరసమే అవుతుంది, కానీ ప్రభు యొక్క శరీరములో ప్రభు యొక్క రక్తంలో పాలు భాగస్తుడు కాలేవు. జస్ట్ నామకార్థంగానే దాన్ని చేస్తున్నావు. ఇంకొక మాట చెప్పాలంటే ఆచారాన్ని పాటిస్తున్నావు అంతే. అర్థమైందా? ప్రతి వారం నువ్వు పాటించినా, ప్రతి నెలలో చేపెట్టినా, ఇదిగో ప్రతిరోజు నువ్వు తిన్నా సరే నీ జీవితాన్ని సరైన స్థితిలో నువ్వు కట్టుకోకపోతే ఇక్కడ అంటున్న మాట వాక్యం ఏమంటుంది తెలుసా? ఇదిగో క్రీస్తుని ధరించకపోతే ఇదిగో అది కేవలం ఆచారబద్ధంగానే మాత్రమే ఉంటుంది. ఆత్మీయ ఎదుగుదలకు ఎంత మాత్రము ప్రయోజనకరంగా మారదు. కాబట్టి ప్రియమైన దేవులారా చూద్దాం మరి మనము ఏ రీతిగా క్రీస్తును ధరించుకోవాలి అనే విషయాన్ని గుర్తు చేసుకుందాం. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదువుకుందాం. క్రీస్తులోనికి ఆ బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరెరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడనో అలాగునే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు ఏంటంట, మనము బాప్తిస్ము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడండి వాక్యములో? అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్న సంఘబిడ్డలతో మాట్లాడుతున్న మాట మరొకసారి మన జీవితాలలో కూడా దాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మననము చేసుకున్నట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఎప్పుడైతే బాప్తిస్ము పొందుకున్నామో అప్పుడు మన పాత జీవితం ఏమైపోయిందో తెలుసా? పాతి పెట్టబడింది, క్రీస్తులో పాతి పెట్టబడింది. పాత స్వభావాలు ఇదిగో క్రీస్తులో పాతి పెట్టబడ్డాయి. ఇక్కడ అంటున్న మాట స్పష్టంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇదిగో ఆయన అంటున్నాడు, ఆయన మరణములోని బాప్తిసము పొందితిమని మీరెరుగరా. బాప్తిసం అనేది ఎలాంటిదంట? మరణము, సమాధి కార్యక్రమం. అది దేనికి సమాధి కార్యక్రమం అంటే మన దేహానికి కాదు, మన పాత జీవితానికి. అండ్ క్రీస్తుని ఎరగనప్పుడు మనం ఏ జీవితాన్ని జీవించామో, క్రీస్తును మనం తెలుసుకోనప్పుడు, రక్షణలో లేనప్పుడు, ఇదిగో మనకు రక్షణ ఇదిగో రానప్పుడు మనం ఎలా జీవించామో ఆ జీవితం అంతా రక్షణలోనికి వచ్చినప్పుడు, బాప్తిసములోనికి వచ్చినప్పుడు ఇదిగో మనం ఏం చేయాలి తెలుసా? దానిని పాతి పెట్టాలి. అదే మాట తత్వం ఉండకూడదు, అదే స్వభావాలు మన జీవితంలో ఉండకూడదు, అదే లక్షణాలు మన జీవితంలో ఉండకూడదు, అదే ఇదిగో ఆ స్వార్థము మన జీవితంలో ఉండకూడదు, అదే వ్యతిరేక జీవితం మన యొక్క బ్రతుకులో ఉండకూడదు. అర్థమైందా? సమాజానికి మనం క్రొత్తగా కనబడాలి. పాత వ్యక్తి సమాధి చేయబడ్డాడని ఇదిగో నీవు చెప్పుకోవడం కాదు, కానీ ఇదిగో నిన్ను చూసిన వారు, నిన్ను ఎరిగిన వారు నిన్ను చూసి ఆ మాట చెప్పగలగాల. దేవునికి స్తోత్రం. అర్థమైందా?
మన జీవితాలలో కొన్ని పాతవి కనపడుతూ ఉన్నాయండి. మన జీవితంలో కొన్ని ఇదిగో ఇంకా మిగిలిపోయిన పాపం ఎక్కడో కనపడుతుంది. ఏమండి, ఏం కనపడుతుందండి? మిగిలిపోయిన అవశేషాలు ఏవో కనపడుతూ ఉన్నాయి. ఏమండి, కొంచెం మిగిలింటే చాలు, దాన్ని డెవలప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారేమో. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి ఇదిగో ఏ పాపము తన జీవితంలో ఉండడానికి వీల్లేదు, ఏ పాత అలవాటు తన జీవితంలో ఉండకూడదు. ఎందుకని ఎంతగా వాక్యాన్ని వింటున్నా మన బుద్ధి మార్చుకోవట్లేదు. ఎంతగా ఇదిగో ప్రభు యొక్క రొట్టెలో ద్రాక్షారసంలో మనము చేయి పెడుతూ ఉన్నా కూడా, ఆయన రక్తంలో చేయి పెడుతున్నప్పటికీ కూడా మన పాత స్వభావం మార్చుకోవట్లేదు, పాత అలవాట్లు మార్చుకోవట్లేదు. ఎందుకనో నాకు అర్థం కావట్లేదండి. వీరు ఎప్పటికీ కుక్కతో ఒక వంకర అంటారు చూడండి, అదే స్వభావాన్ని కలిగి ఉంటారా? ఏమండి, దానికి ప్రతిఫలముగా నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటున్నావు. అందుకనే ఒక మాట అంటున్నాడు, బాప్తిసములో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరు, పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు, ఆయన శరీరంలో చేయి పెడుతున్న ప్రతి ఒక్కరు పాత రోత జీవితాన్ని ఖచ్చితంగా ఏం చేయాలంట? క్రీస్తుతో పాటు మనము సమాధి చేయబడాల. క్రీస్తుతో పాటు మన స్వభావాలు సమాధి చేయబడాల. ఇంకా మనలో కనపడడానికి వీల్లేదు. సమాజానికి కొత్తగా నువ్వు కనపడగలిగితే ఉంటుందేమో. సంఘానికి ఏదో కొత్తగా కనిపించాలని ప్రయత్నం చేయ, కానీ దేవునికి నువ్వు కనిపించు, కొత్తగా నూతన వ్యక్తిగా నువ్వు కనిపించు. అండి, ఒక మాట చెప్తాను, దేవుడేం గుడ్డివాడు కాదు. నీ స్వభావాలు ఎరిగినవాడు, నీ అలవాట్లు ఎరిగినవాడు, నీ మాట తత్వాన్ని ఎరిగినవాడు కాదండి. ఒక్కడిగా ఉంటే చాలు. నువ్వు అనుకుంటావు నన్ను ఎవ్వరూ చూడట్లేదు. ఇంకొక మాట అనుకుంటావు ఏమని తెలుసా? నన్ను పట్టుకోగలిగిన వ్యక్తి మా అయ్యగారి వల్ల కూడా కాదంటారు. ఏమండి, ఏమనుకుంటున్నావు తెలుసా? నీ మనసులో నువ్వు పిచ్చోడివే ఇలా అనుకుంటున్నట్లయితే, నువ్వు పిచ్చిదానివే ఇలా అనుకుంటున్నట్లయితే, ఏమని? నన్ను ఎవడు పట్టుకోలేడు. ఏమండి, నేను ఎంత ప్రొఫెషనల్ అనుకుంటున్నావు? ఏమండి, పట్టుకున్నా ఏం చేయలేడు అనుకుంటున్నావు కదా. అంటే నీకంటే పిచ్చోడు ఎవరు లేరు, నీకంటే పిచ్చిది ఎవరు లేరు. ఏమండి, ఇంకొక మాట చెప్పాలా? కళలో ఉన్నావు నువ్వు. కళలో ఉన్నావంటే ఎప్పుడో ఒకసారి మెలకువ పడుతుంది, వెంటనే అది మాయమైపోద్ది. నీ జీవితం కూడా అలాగే కళలో బ్రతుకుతున్నావు. ఎవరు చూడట్లేదని, ఎవరికి తెలియదని. జాగ్రత్త, నీ జీవితాన్ని ఇప్పుడే కళలో నుండి బయటికి, భ్రమలో నుండి బయటికి వచ్చాయి. కారణం ఏంటో తెలుసా? బాప్తిసములో నీవు ఇదిగో నీ జీవితాన్ని, నువ్వు పాత రోత జీవితాన్ని సమాధి చేయాల. అప్పుడే నీ జీవితానికి విలువ వస్తుంది. ఇక్కడ అంటూ ఉన్నాడు 4వ వచనంలో చూడండి, ఇదిగో మనము సమాధి చేయబడి 4వ వచనంలో అంటాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడునో అలాగే మనము నూతన జీవితము కలిగి, నూతన జీవము కలిగి మనం ఏం చేయబడాలా? లేపబడాలా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మలో పాలు పొందుకున్న ప్రతి ఒక్కరూ, రక్షణలో ఉన్న ప్రతి ఒక్కరూ, రక్షింపబడవలసిన పిల్లలు ఉన్నారు, వారు కూడా ఎలాగుండాలో తెలుసా? నూతన జీవాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటో తెలుసా? నీవు నూతన జీవాన్ని పొందాలి. అన్న వింటున్నావా ఈ మాట? ఏమండి, వింటున్నారా అన్నలు? వింటున్నారా? ఎలాగుండాలంట? నూతన జీవం. పాతదేది బ్రతికుండకూడదు. ఏండి, క్రీస్తుని నమ్ముకోనప్పుడు ఎలాగున్నావండి? విచ్చలు విడిగా బ్రతికావు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడావు, ఇష్టానుసారమైన అలవాట్లు కలిగి ఉన్నావు, ఇష్టానుసారమైన స్థలాల్లో కనపడ్డావు. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనపడడానికి, వెళ్ళడానికి వీల్లేదు. ఎలా పడితే అలా బ్రతకడానికి వీల్లేదు, ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు, ఎలా పడితే అలా నీ జీవితాన్ని త్రిప్పుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటో తెలుసా? నీవు పాతి పెట్టబడి నూతన జీవాన్ని పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? రక్షణలోనికి రావడానికి సిద్ధపడుతున్న బిడ్డలు గమనించాలి. యవనస్తులు, మీరు నూతన జీవాన్ని పొందాలి. నూతన జీవం పొందకపోతే మీరు పాతి పెట్టబడతారు కానీ లేపబడరు. జాగ్రత్త. ఏండి, అర్థమైందా నా మాట? ఇదిగో నూతన జీవాన్ని పొందకపోతే, బాప్తిసము పొందకపోతే, రక్షణ పొందకపోతే నువ్వు కేవలము పాతి పెట్టబడతావు, తిరిగి లేపబడవు.
ఏంటో తెలుసా? తిరిగి లేపబడడం అంటే నూతన జీవాన్ని పొందడం. పాతి పెట్టబడడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో నరకములు పడవేయబడడం. ఆ యొక్క ఇదిగో నీవు క్రీస్తులో పాతి పెట్టబడాలా, అప్పుడే క్రీస్తులో తిరిగి లేపబడతావు. అర్థమైందా? బాప్తిసము పాతి పెట్టబడ్డం అన్నాను కదా, అది క్రీస్తులో జరగాల, లోకానుసారం కాదు, శరీరానుసారంగా. ఒకవేళ నువ్వు రక్షణ పొందకుండా శరీరానుసారంగా పాతి పెట్టబడితే మరలా తిరిగి క్రీస్తులో లేపబడవు. తిరిగి ఎక్కడ లేపబడతావు తెలుసా? నరకంలో. అక్కడ తిరిగి బ్రతికే అవకాశం ఉండదు, పురుగు జావదు, అగ్ని ఆరదు. కాబట్టి ఈ దినానే ఒక విషయాన్ని గుర్తు చేసుకో, నీవు నూతన జీవాన్ని పొందవలసిన వాడవు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు రోమా పత్రికలో ఇదిగో పౌలు రోమా సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తిరిగి నీవు నూతన జీవాన్ని పొందాలి. మొట్టమొదటిగా బాప్తిసము తీసుకున్న నీవు ఎలాగుండాలో తెలుసా? ఇదిగో నూతన జీవాన్ని పొందాలా. అందుకని దానికి రిలేటివ్గా ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దామా? దేవునికి స్తోత్రం. ఏంట్రా చేతులు ఎత్తరే? దేవుని మహిమపరచరా? చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. దీనికి ఎత్తరు, దానికి ఎత్తుతారు. దేనికి? డీజేలకు చేతులు ఎత్తుతారు. నూతన జీవానికి ఎత్తండి మీరు. ఏమండి? లోకానుసారమైన వాటికి ఎత్తడం కాదు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పాతవి ఎవరైనా చూడండి, వింటున్నారా ఈ మాట? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. ఇది కేవలం బాప్తిసం తీసుకున్నోడికే కాదు. విన్నారా? అందరు నా ముఖం చూడండి, అందరు నా ముఖం చూడండి. చాలా సిన్సియర్గా రాసుకుంటున్నారు, మంచిదే. ఏమండి? ఎవరైనా వింటున్న నా ముఖం చూడాలా? ఓకే. ఎవరైనా ఎక్కడంట? బాప్తిసంలోనే మాత్రమే కాదు, క్రీస్తు నందున్న ఎడల అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడండి? క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదిగో వారి జీవితంలో పాతవి గతించాలి, తిరిగి క్రొత్తగా. హల్లెలూయా. ఏమన్నాడండి? ఇందాక బాప్తిసం వరకే అన్నాను కదా, అందుకని తిరిగి మరలా గుర్తు చేస్తున్నాడు. అరే అట్ట కాదు, అట్లా కాదు. ఎట్లంట? ఎవరైతే క్రీస్తు నందు ఉన్నారో, ఎవరైతే సంఘములో పాలివారై ఉన్నారో, ఎవరైతే క్రీస్తు సంఘములో చేర్చబడిన వారో, ఎవరైతే ఇదిగో యేసు క్రీస్తు సమూహముతో చేర్చబడిన వారు ఉన్నారో, వారందరూ కూడా ఎవరంట? వారి జీవితంలో పాతవి గతించిపోవాలా. ఏ ఒక్కటి మిగిలి ఉండడానికి వీల్లేదు. ఏ కోసాన కూడా కొసరు మిగిలి ఉండడానికి వీల్లేదు. ఏమండి? కొసరు మిగిలింది అనుకోండి, ఏం చేస్తుంది? నిన్ను ఇంకా పురిగొలుపుతూ ఉంటుంది. ఏమండి? ముళ్ళు గుచ్చుకొని ఉందనుకో, పూర్తిగా తీయాలా, లేకపోతే తీయకపోతే ఏమైద్ది? ఏమండి? ఏమైద్ది? చెప్పరేంటండి? నీ కాలుకు ముళ్ళు గుచ్చుకుందండి, దాన్ని పూర్తిగా నువ్వు తీయకపోతే సగంలో ఇరిగింది అనుకోండి, ఏం కాదులే సగమే కదా అని వదిలేస్తావా? వదిలేసి ఒకవేళ తిరుగుతుంటే ఏమైద్దండి? ఏమండి? ఏమైద్దో చెప్పట్లే, దాన్ని కూడా నేను ముళ్ళు తెచ్చి మిమ్మల్ని కుచ్చి చూపించాలేమో. ఏమండి? ఏమైద్ది గట్టిగా చెప్పాలా? అడుగు పెట్టినప్పుడల్లా ఏం చేస్తుంది? నువ్వు కూడా అంతే. మందిరంలో నుండి బయటకు అడుగు పెట్టగానే ఏం చేయ, నోట్లో పోసుకో అంటది. ఏమంటది? గొంతులో పోసుకో అంటది. ఏమంటది? ఇంకా మిగిలే ఉంది, ఏం కాదు. ఏంటది? పాపం మిగిలి ఉంది కదా, పూర్తిగా తీయకుండా. ఈ ఒక్కటే అయ్యగారు మానేస్తా, రేపు ఎల్లుంటా. ఈ ఒక్కటే అయ్యగారు, ఇది తప్ప నాలో ఏమీ లేదు. అబ్బో ఎంత పరిశుద్ధుడువా, ఏం లేకపోతే మరి. ఏమండి? అది కూడా ఉంది కదా, అది తీసేయాల పూర్తిగా. నామరూపాలు లేకుండా చేసేయాలా.
పాతవి గతించను అంటే ఏంటో తెలుసా? చచ్చిపోయా పూర్తిగా. ఏమంటారు తెలుసా? తిరిగి నూతన మాయను, క్రొత్త మాయను, నూతన జీవాన్ని నువ్వు పొందుకోవాలా. అప్పుడే నువ్వు క్రీస్తునందు ఉండి వర్తిల్లగలవు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకనో మన జీవితాలు ఇదిగో ఆయనలో పరిపూర్ణంగా ఉండట్లేదు. తీసుకుంటున్నావు కానీ ఆచారబద్ధంగా తీసుకుంటున్నావు. ఎలాగో తెలుసా? ఆ రోజు వరకు పరిశుద్ధంగా తలస్నానం చేసి వచ్చేస్తున్నావు, తర్వాత నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావు. ఎందుకనో మన జీవితాలు మారడం లేదు. ఎందుకనో మన జీవితాలు, మన బ్రతుకులను మార్చుకోవడం లేదు. లోకములో ఉన్నవారు మనల్ని చూసి నిందిస్తూ ఉన్నారు. లోకములో ఉన్నవారు చూసి మనల్ని అసహించుకుంటూ ఉన్నారు. మన మాట తత్వాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన విధి విధానాన్ని బట్టి. కారణం ఏంటంటే మన జీవితంలో ఇంకా పాతవి కొంచెం మిగిలే ఉన్నవి. ఏమండి, బాధ కలగొచ్చేమో మీకు, అయితే మంచిదే. ఆ బాధ తొలగిపోవాలంటే పూర్తిగా నువ్వు ఏం చేయబడాలో తెలుసా? ఆ పూర్తిగా ఆ పాపాన్ని తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజే అందుకని ఏమంటున్నా తెలుసా? చక్కని మాట అంటూ ఉన్నాడు. దేవునిలో మనం, క్రీస్తులో మనం నూతన జీవాన్ని పొందాలి. అందుకని అంటూ ఉన్నాడు, ఇదిగో న్యూ లైఫ్, మనం కొత్త జీవితాన్ని. దేంట్లో? క్రీస్తులో. దేంట్లో? ప్రభువులో. దేంట్లో? మనం యేసయ్యలో మనం ఏం చేయాలి తెలుసా? ఇదిగో నూతన జీవాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం. పాత జీవితాన్ని ఇంకా పట్టుకొని వేలాడకు. పాత స్వభావాన్ని పట్టుకొని ఇంకా వేలాడకు. కాబట్టి తొలగించుకో. పాపము నీలో ఉన్నట్లయితే, పాతవి ఏమన్నా దాగున్నట్లయితే. ఓకేనా? ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా బాప్తిసములో పాల్పంచుకున్నారా? అయితే క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క నూతన జీవాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ధరించుకోవాలి. రెండోదిగా, దేవునికి స్తోత్రం, రెండోదిగా, మొట్టమొదటిగా క్రీస్తు యొక్క నూతన జీవాన్ని మనము పొందుకోవాలా. రెండోదిగా చూద్దాం. రెండోదిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనాన్ని చదువుకుందాం. అంతటా సైనికులు ఎంత? 16-15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడండి, ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ దేవుని ఆజ్ఞ కనపడుతుంది. దేవుని ఆజ్ఞ. వింటున్నారా ఈ మాట? ఏం కనపడుతుందండి ఇక్కడ? దేవుని ఆజ్ఞ, కమాండ్మెంట్. అంటే ఆ ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు మనం ఎలాగైతే మనము చూస్తామో, ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ కనపడుతుంది. మరి బాప్తిసములో పాలు పంచుకున్న నీవు ఎలా బ్రతకాలి? రెండోదిగా అంటే ఆయన ఆజ్ఞకు విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ ఆజ్ఞ అంటే మనం ఆయన వాక్యానుసారంగా జీవించమనేది ఆజ్ఞ. రెండవదిగా ఆయన నామాన్ని మనం ప్రకటించమనేది రెండవ ఆజ్ఞ. ఇక్కడ ఇంకో విషయం కనపడుతుంది, ఆయనను నమ్మాలి అని ఒక ఆజ్ఞ కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆయన ఆజ్ఞ ఇక్కడ అందుకు స్పెసిఫిక్గా రాస్తున్న మాట ఏంటంటే, నమ్మిన ఎడల మీరు రక్షించబడతారు. ఆయన ఆజ్ఞకు లోబడిన ఎడల, విధేయత చూపిన ఎడల మీరేం చేయబడతారంట? రక్షించబడతారు. ఒకవేళ నమ్మకపోతే, ఒకవేళ నమ్మని ఎడల, ఒకవేళ మీరు నమ్మకము చూపని ఎడల, ఆ ఆజ్ఞకు విధేయత చూపని ఎడల మీకేమవుతుందో తెలుసా? శిక్ష మీ మీదికి వస్తుందని రాశాడు. ఏమండి, మొట్టమొదటిగా అన్నాడు కదా, నూతన జీవాన్ని నువ్వు పొందాలి. ఇదిగో ఆ నూతన జీవాన్ని నమ్మి నువ్వు ఒకవేళ ఇక్కడ అంటున్న మాట ఆయన ఆజ్ఞకు ఒబే అయితే, ఆయన ఆజ్ఞకు నువ్వు విధేయత చూపగలిగితే నువ్వేం చేయబడతావు తెలుసా? రక్షించబడతావు. దేవునికి స్తోత్రం. ఇది ఆజ్ఞ. మరి మనం ఎంతమంది ఆయన ఆజ్ఞకు విధేయులంగా ఉంటూ ఉన్నాం? అవకాశం ఉండి కూడా సువార్త ప్రకటించడానికి వస్తున్నారా? ఏండి, వస్తున్నారా? 2 రోజులు సువార్త జరిగిందండి,
అమ్మ ఒక 2 అడుగులు వేసాను అయ్యా అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారండి? ఏమండి? చెప్పట్లే. ఎందుకో తెలుసా? మన స్వార్థం మందే. నేను బాగుపడ్డాను కదా అన్నలు వింటున్నారా? నా కుటుంబం మంచిగా ఉంది కదా, ఏమండి, మేము బాగున్నాం కదా, మాకు చాలా పనులు ఉన్నాయండి, మేము చాలా బిజీ అండి, ఏమండి, ఇలానే మానేసి మనము దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోక మన జీవితాన్ని నాశనం చేసుకున్న వారు ఎంతమంది మనం లేమండి? ఇప్పటికే చాలా చేశానండి నేను. ఏమండి, ఎంతగా దిగజారిపోతున్నారో తెలుసా? అన్నలు వింటున్నారా? అక్కలు వింటున్నారా? ఎంతగా దిగజారిపోతున్నామంటే మన సావు మనమే కొని తెచ్చుకుంటూ ఉన్నాం. కోపం రావచ్చు, అయినా పర్వాలేదు, మన పతనాన్ని మనమే చేతులారా సంపాదించుకుంటున్నాం. నువ్వు అనుకుంటున్నావు కదా, ఏమని, నేను వెళ్ళకపోతే ఏమైందిలే, ఏమండి, నా వంతుకి వచ్చాడుగా, నా వంతుకు వచ్చిందిగా, ఏమండి, ఇదేది నేను బ్రతికించదండి. నమ్మి ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడతారో వారు రక్షించబడతారని ఉంది. ఎవరైతే విధేయత చూపుతారో వారు రక్షించబడతారుంది. ఈరోజు నీవు రక్షణ పొందిన నీవు ఏం చేయాలి తెలుసా? ఆయన చిత్తానికి పరిపూర్ణంగా నువ్వు లోబడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్న మాట అదే. ఏమని తెలుసా? క్రీస్తు యొక్క బోధను నువ్వు అంగీకరించి, యేసు యొక్క మాటలను నువ్వు అంగీకరించి వాటన్నిటిని పాటించడం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. విన్నావా? ఈ మాట వింటున్నావా? పాటించడం నేర్చుకోవాలండి. పాటించడం కూడా మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. మరి ఎన్ని రోజులు అలాగుంటావు? నేర్చుకోమంటే ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం? వదిలిపెడుతున్నాం. మొదట్లో ఎలాగుండేదండి? సువార్త ప్రకటించడం కొరకు ఎంత ఆవేశంగా ఉండేటోళ్ళమో, ఇప్పుడు ఆ నేర్చుకున్న దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. ఎందుకో తెలుసా? నీకంటే గొప్పోడు లేడుగా, నీకంటే గొప్పది లేదుగా. ఏమండి, ఎక్కడెక్కడో నుండి వస్తున్నారు, ఉద్యోగాలు వదిలిపెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వస్తున్నారు. కానీ పక్కనున్న మనకు మాత్రం 2 అడుగులు ముందుకేసి ఆ సువార్త ప్రకటించడానికి మాత్రం మనకు బద్ధకం వేసేస్తుంది. పైపెచ్చు మన పిల్లలను కూడా అలాగే తయారు చేస్తున్నాం. ఏమని తెలుసా? పర్లే, మనం వెళ్ళకపోయినా పర్వాలే, అడ్డమైన తిరుగులు తిరగడానికైతే బిడ్డలను పంపిస్తూ ఉన్నాం. ఓ బండ్ల మీద, ఇంకా ఊర్ల మీద గుడ్డెద్దులు తిరిగి రావడానికైతే ప్రోత్సహించి డబ్బులు ఇచ్చి ఛార్జీలు ఇచ్చి పంపిస్తాం. కానీ సువార్త ప్రకటించడానికి పంపం. ఆయన ఆజ్ఞకు లోబడమండం నేర్పం. కారణం ఏంటో తెలుసా? మనం గొప్ప వాళ్ళం కదా. ఏమండి, వింటున్నారా నా మాట? దులుపుకుంటున్నారు కదా. నాకు అర్థమవుతుంది మీ ఫీలింగ్. ఎంత బాగా దులుపుకుంటున్నారో తెలుసా? నువ్వు ఎంత చెప్పినా సరే మాకు తగలనే చెప్పరేంటండి అక్క? దేవునికి స్తోత్రం. అస్సలు ఇలాంటివి పట్టించుకుంటే ఎట్లా బాగుపడతామా మేము? ఇలాంటివి ఆలోచిస్తే ఎట్లా? అయ్యగారు నీ మాట వింటే బాగుపడతామా అండి అన్నలు? అంతేనా? ఇలాంటి వాటికి ఎందుకండి వ్యర్థ ప్రయత్నాలు? ఏదో మీ వ్యర్థ ప్రయత్నాలు కాకుండా అయ్యగారు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పేసి వెళ్ళిపో, ఎన్నామోలేమో తర్వాత సంగతి. అంతేనా? ఎందుకంటే మన జీవితాలు అలాగ మారిపోయాయి. ప్రభు యొక్క బల్ల మనం తీసుకుంటున్న మనము ఎలా ఉండాలో తెలుసా? ఆయన ఆజ్ఞకు పూర్తిగా మనం విధేయత చూపించాలి. మనం విధేయత చూపించట్లేదు కాబట్టి ఎన్నో అవాంతరాలు మన జీవితంలో, ఎన్నో ఆటంకాలు మన జీవితంలో, ఎన్నో మనము చేయవలసిన దాన్ని చేస్తున్నప్పటికీ కూడా, సంపాదిస్తున్నప్పటికీ మన చేతిలో ఏది మన కష్టార్జితం మనం తినట్లేదు, పరులే మన మీద పడి తినగలుగుతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు మనం లోబడము లేదు. ఏమండి, కానుకిచ్చి వదిలేస్తున్నారండి. కొంతమంది అయితే కానుకిచ్చి వదిలేస్తున్నారు, కొంతమంది అది కూడా ఇవ్వట్లేదు. మన సంపాదన దాచుకోవాలి, పరిచర్య కొరకు ప్రయాసపడట్లేదు. ఏమండి, నీ కానుకలు దేవునికి ఇష్టం కాదండి, నీ హృదయమే దేవునికి ఇష్టం. నీవు ఆయన ఆజ్ఞకు లోబడ్డం ఆయన ఇష్టం. అందుకని అంటున్నాడు,
ఒబీడియన్స్ నువ్వు చూపించాలి, దేవునికి విధేయత చూపించాలి. నువ్వు దేవునికి నువ్వు ప్రభు యొక్క బలలో చేపెట్టే నువ్వు ప్రభు యొక్క క్రీస్తునందున్న నీవు ఖచ్చితంగా ఆయన యొక్క మాటకు లోబడాలి. దేవునికి స్తోత్రం. రెండోదిగా చూస్తున్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు నూతన జీవాన్ని పొందాలి. రెండోదిగా నువ్వు ఆయన ఆజ్ఞకు ఖచ్చితంగా విధేయత చూపించాలి. మూడోదిగా చూస్తున్నట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు ఆ పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడోదిగా మనం ఏం చేయాలి? బాప్తిసము పొందుకున్నాం, సరిపెట్టుకుంటున్నాం ప్రభు అలా తీసుకుంటూ, కానీ సరైన స్థితిలో మనం లేం. కనుకనే ఇక్కడ అంటున్నాడు, పాప క్షమాపణ మనం ప్రతిదినం పొందాల. ఎలాగండి? తరచూ మనం పాపములో పడిపోతున్నాం ఏదో ఒక రకంగా. అందుకనే దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు, నీవు పాప క్షమాపణ పొందాలి. ఇంకొక మాట ఇక్కడ దీని అర్థం ఏంటంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఇంకొక మాట చెప్పాలంటే పరిశుద్ధమైనదిగా నీ నడవడిక ఉండాలండి. ఏమండి? ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి నీ నడవడిక. నీవు బాప్తిసం తీసుకున్నావు, ప్రభు యొక్క బలలో చేయబడుతున్నావు కదా, మరి ఎలాగండి మరలా పాపపు కార్యాలు చేస్తున్నావు, పాపపు అలవాట్లు కలిగి ఉన్నావు ఇక్కడ. అందుకని నేను ఒక విషయాన్ని ఇక్కడ గుర్తించానండి చాలా జాగ్రత్తగా. ఏం గుర్తించానంటే దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చట్లేదు. ఇంకో మాట చెప్పాలంటే మన భక్తి దేవునికి ఇష్టంగా లేదండి. ఎలా లేదు? భక్తి చేస్తున్నావు కానీ దేవునికి ఇష్టంగా నువ్వు భక్తి చేయట్లేదు. అర్థమైందా నా మాట? అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అబ్బా, ముందు ఎత్తారు కదా, నేను కూడా ఎత్తేస్తా అయిపోతానే. అర్థమైందా? నీ భక్తి ఎలాంటిదో నీకు అర్థమైందా? నీ భక్తి ఎలా నడుస్తుందో అర్థమైందా నీకు? ఏమో తెలుసా, భక్తి చేస్తున్నావు కానీ దేవునికి ఇష్టమైన భక్తి చేయట్లేదు. కారణం ఏంటంటే ఇదిగో పాత అలవాట్లు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తుతారు చెప్పాలి? నాలో ఇంకా పాత అలవాట్లు ఉన్నాయండి అన్నోళ్ళు చేయెత్తండి. అబ్బే, ఎంత ప్యూరిటీ కలిగిన వాడివో, ఎంత పరిశుద్ధమైన వాడివో, ఎంత పవిత్రమైన దానివో కదా. కారణం ఏంటో తెలుసా? భక్తి చేస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ అది దేవునికి ఇష్టమైన భక్తి కాదు అనే విషయాన్ని గుర్తించట్లేదు. నీకు బాధ కలిగినా సరే ఇదే సత్యం. నువ్వు భక్తి చేస్తున్నావు కానీ అది ఎంత మాత్రం దేవుని లెక్కలో లేనిదే. అబ్బా, ఈడు పెద్ద చెప్పొచ్చాడండి నా భక్తి గురించి అంటే నువ్వు ఇంటికి వెళ్ళి పరీక్షించుకో. ఎందుకో తెలుసా? నీదేంటో నీకు తెలుసులే, నాకు తెలియకపోయినా. తెలుసా తెలియదా? నీ జీవితం ఏంటో నీకు తెలుసా తెలియదా? ఇంటికి వెళ్ళి గదిలో తలుపు వేసి మోకరించి, ప్రభువా నిజంగా నేను అంత మంచోడిని ఎవరు లేరు ప్రభువా, నిజంగా నేను ఒప్పుకొని వచ్చాను, నేను ఎలాంటి తెలుసా, చాలా ప్యూరిటీ, ఈరోజు వాక్యం చెప్పారు కానీ ఏది నాకు తగలదు అని ఒకసారి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేసి అడిగి చూడు దేవుడు ఏం చెప్తాడో విను. ఏమండి? ఒకసారి పోని సైలెంట్గా కూర్చొని ఒక గదిలోనికి వెళ్ళి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఉదయం లేచిన దగ్గర నుండి నీ అలవాట్లు, నీ మాట తీరు, నీ ప్రవర్తన ఎలా ఉందో ఏమండి తెలిసిపోదా? తెలుస్తుందా తెలియదా? చెప్పట్లే, తెలుస్తుందా తెలియదా? కానీ ఒప్పుకోవట్లే మనం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. వాక్యం చెప్తుంది నిన్ను నీవు మార్చుకో, మారు మనసు పొందు. ఈరోజు పరిశుద్ధమైన భక్తిని నువ్వు చేయడానికి ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, నీ అలవాట్లు పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఏడుంది మన అలవాట్లు? ఎలాగున్నాయి? అన్ని దుర్వ్యసనాలే, అన్ని దురలవాట్లే, పైసకు ఉపయోగపడదు,
పైపెచ్చు పైసలు దానికి తగలేస్తుంటావు. అంతేనా? మోసం చేసే తత్వాలు, దొంగతనాలు చేసే తత్వాలు, ఏమంటే మాట మార్చే తత్వాలు, ఏమంటే మభ్యపెట్టే మాటలు, ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎక్కడ మన జీవితంలో పరిశుద్ధత ఉందండి? ఎక్కడ దేవుడు మనల్ని ఏ రీతిగా ఆశీర్వదించగలడంటారు? ఎక్కడ మన కష్టార్జితాన్ని మనం అనుభవించేలాగా చేస్తాడంటారు? కాబట్టి సంఘములో ఇదిగో ఈ రకమైనది ప్రవేశించాలి. ఏది? పరిశుద్ధమైనది మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధమైన నడవడిక మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధమైనదిగా మన జీవితాలలో మనము కొనసాగించడం దేవునికి ఇష్టం. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నిన్ను నీవు ఇదిగో పశ్చాత్తాపంలోనికి నడిపించు, ప్రభు నిన్ను క్షమించి ఇదిగో నీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా నీ నడకలో పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉండి నువ్వు పశ్చాత్తాపము కలిగి ముందుకు నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధమైన నడవడిక నీ జీవితంలో ఉందా? మూడోదిగా మనము చూసాం. నాలుగోదిగా చూసి మనం ముగించడం ప్రయత్నం చేద్దాం. నాలుగోదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తాం. చదువుదాం. మీరు అపోస్తుల బోధయందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుడి. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడండి? 4వ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏముండాలంటే, ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఈ 4 విషయాలు పరిశీలన చేస్తే 4 దేనికి సూచన తెలుసా? సంఘ సావాసానికి సూచన. దేనికి సూచన అండి? నీవు ఈరోజు ఏ సావాసంలో ఉండాలంటే ఎడతెగక, అప్పుడప్పుడే మానేస్తున్నానండి అంటున్నావు కదా, రేపటి నుండి అటెండెన్స్ చేద్దాం. ఎన్ని వారాలు వచ్చావు? ఏమండి, ఎన్ని వారాలు వచ్చావు నువ్వు? అటెండెన్స్ చేద్దాం. సంఘ సావాసంలో నువ్వు ఉండాలి. ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? సంఘ సావాసాన్ని మీరు ఎన్నడూ విడిచిపెట్టవద్దు. సంఘ సావాసాన్ని ఎన్నడూ మీరు మర్చిపోవద్దు. సంఘ సావాసాన్ని ఎప్పుడు మీరు నిర్లక్ష్యపరచవద్దు అన్నాడు. ఏమని మాట్లాడుతున్నా తెలుసా? ఇదిగో మీరు సావాసము చేయడం మానవద్దు అంటూ ఉన్నాడు. ఇదిగో రొట్టె విరుచుట మీరు మానవద్దు అంటూ ఉన్నారు. ఏమండి, మనకు రొట్టె విరిచేటప్పుడు మనం నిర్లక్ష్యమే కదండి. భయం కలిగి ఎంతమంది వస్తున్నారండి రొట్టె విరవడానికి? అండ్ రొట్టె విరవకుండా తిరిగే వాళ్ళు ఎంతమందో? ఎడతెగక అన్నాడు. ప్రతి వారం. ఏమండి, ఎప్పుడండి? ప్రతి వారం చేయాలి. ఇది అర్థమైందా? ప్రతి వారం చేయాలా? చేయగలుగుతున్నామా? చేయలేకపోతూ ఉన్నామండి. సావాసాన్ని కొనసాగించగలుగుతున్నామా? ఇక్కడ అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో క్రీస్తుతో మన సావాసము మన శరీరములో ఇదిగో ఒక అవయవ భాగముగా అయిపోవాలి. అర్థమైందా? క్రీస్తుతో సావాసం ఎలాగుండాలంట? శరీరములో ఒక భాగం అయిపోవాలా. అర్థమైందా? అప్పుడే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అప్పుడే మన జీవితాన్ని బాగు చేస్తాడండి. లేకపోతే మన జీవితాలు నాశనకరమైన కూపంలోనికి నడిపించబడతాయి. ఇప్పుడే ఏమి కూడా అర్థం కాదు. మన జీవితాలు పతనమైపోతాయి. మన కుటుంబం పతనమైపోతుంది. ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబం పతనమైపోతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సావాసం లేకనే, సంఘ సావాసం లేకనే నీవు నేను ఈరోజు పతనమైపోయాం. కాబట్టి సరి చేసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. సరి చేసుకోవడానికి, మనల్ని మనం తిరిగి కట్టుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. అందుకని అంటూ ఉన్నాడు, మానక. ఏమన్నాడండి? మానక అంటే మానే వేయవద్దు, మనం విడిచిపెట్టవద్దు. ఏ రోజైనా ఎవరైనా మానేస్తున్నారా? నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారా? ఎవరైనా ఇదిగో ఒకవేళ నాకు అవసరం లేదులే, నేనున్నా లేకపోయినా, ఒక మాట జాగ్రత్తగా నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు మానివేస్తే నీ కుటుంబ పతనాన్ని నువ్వే చేజోతులారా చేసుకున్నట్లే.
కారణం ఏంటో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని సన్నిధిలో నిత్యము ఒలీవ మొక్క వలె ఉంటారో వారు ఏం చేయబడతారు తెలుసా? ఆశీర్వదించబడతారు. ఎవరైతే నీటి కాలువను యోరాను నాటబడిన వారుగా ఉంటారో వారు ఏం చేయబడతారు తెలుసా? ఆకువాడక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగండి? ఎక్కడ? కాలవ నీటి యోరాను అన్నాడు. అంటే వాక్యము దొరికే చోట, అంటే నీరు దొరికే స్థలం. నీరు దేనికి సూచన తెలుసా? వాక్యానికి సూచన, ప్రాణాధారానికి సూచన. ఈరోజు విశ్వాసికి ప్రాణాధారం ఏంటో తెలుసా? వాక్యమే. నీ అలవాట్లన్నీ మార్చుకొని, నీ తత్వాన్ని మార్చుకొని ఈ రోజైనా సరి చేసుకో. ఉగ్రత పాలు కాకుండాన్నట్లు, ఉగ్రతలో బలి కాకుండాన్నట్లు వాక్యము సెలవిస్తుంది, సరి చేసుకో అన్నా. అర్థమైందా? అర్థమైందా మాట? 4 విషయాలు గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమై ఉండాలంట? మనము ఏమై ఉండాలండి? బాప్తిసం తీసుకున్న మనము నూతన జీవము, క్రీస్తులో నూతన జీవం పొందాలి. రెండోదిగా ఎలాగుండాలా? రాసుకున్నారు కదా, చాలా ఇంట్రెస్ట్గా చెప్పండి. ఏండి ఏంటది రెండోది? అబ్బా ఉంది, ఏదో కోసాన మిగిలి ఉంది కదా. ఏంటది? దేవుని ఆజ్ఞకు మనం విధేయత చూపాలండి. దేనికి? దేవుని ఆజ్ఞకు విధేయత చూపాలి. అప్పుడే మనం బాప్తిసం తీసుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది. మూడోదిగా పరిశుద్ధ నడవడిక మరియు పాప క్షమాపణ పొంది మనం అనుదినం ముందుకు కొనసాగాల. 4వ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. 4వది ఏంటో తెలుసా? సంఘ సావాసములో ఎడతెగక. అర్థమైందా? సంఘ సావాసంలో అది గృహ కూడిక, ఉపవాస కూడిక, ఏ కూడిక అనేది కాదు. సంఘ సావాసములో ఉన్నావా లేవా అనే ప్రశ్న. ఏమండి? చాలామంది సంఘ సావాసాలకు, గృహ కూడికలకు రావట్లే. ఏమండి? ఎందుకో తెలుసా? చాలా ప్రొఫెషనల్స్ మీరు. ఎంత ప్రొఫెషనల్స్ తెలుసా? కేవలం ఆదివారం మాత్రం చాలు, మీరు చాలా పర్ఫెక్ట్ కదా. ఏమండి? అంతేనా? ఆదివారం వస్తే చాలని దులుపుకునే సంఘాలు చాలామంది ఉన్నారు. చాలా సంఘాలలో ఉన్నారు. దురదృష్టం మన సంఘంలో కూడా ఉన్నారు. ఏమండి? ఈరోజు ప్రకటిస్తే రేపు వెళ్ళిపోయేటప్పుడే మర్చిపోయి వెళ్ళేవారు. ఫోన్ చేసేదాకా ప్రార్థన గుర్తు రాని వాళ్ళు. ఎంత గొప్ప గొప్ప అలవాట్లు, మీ కట్టుబాట్లు. మీకు పెద్ద నమస్కారం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? సంఘ సావాసాలు విడిచిపెట్టద్దు. సంఘ సావాసం నిన్నేం చేస్తుందో తెలుసా? బలముగా నిన్ను నిలబెడుతుంది. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అపోస్తుల ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు సావాసములో ఎడతెగక మానక మీరు కొనసాగాల. దేవునికి స్తోత్రం. కాబట్టి బాప్తిసము తీసుకున్న నీవు ఈ రకంగా ఉన్నావా లేదా ఒకసారి పరీక్షించుకొని సరి చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలని కోరుతూ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరిద్దాం.